నమస్తేనా. ఏరా ఎప్పుడూ క్యారమ్సేనా? జీవితం గురించి ఆలోచించేదేమైనా ఉందా? చించుదాం లేనా, రానా ఒక గేమ్ ఆడదాం. ఏరా ఈసారైనా వైట్ వేస్తావా? వేస్తాను చూడండి రా. దీన్ని అమ్మ జీవితం ఎప్పుడు ఇంతేరా. జీవితం అంటే అంతేరా. మనకు కావాల్సిన ప్రతిదాన్ని మన కళ్ళ ముందే పెడుతుంది, కానీ నువ్వు అది పొందాలంటే ఇంకేదో చేయాలంటుంది. ఏమన్నా ఇది కూడా శ్రీశైల్ గారు చెప్పారా? పెద్దోళ్ళు ఏది ఊరికనే చెప్పర్రా, ఎన్నో జీవితాలను చూసి చెప్తారు. అదేటి మా బుడ్డోడిది, తీసుకెళ్ళకపోతే మా ఆవిడ చంపేస్తుంది. ఇదిగో అక్కడి నుంచే ఫోను. ఇప్పుడు ఇంటికి వెళ్ళలేదనుకో, ఈ రింగ్ టోన్ మార్చిన ఈజీగానే ఒక డైవర్స్ ఇచ్చేస్తానంటుంది. ఏంటో మీకు జీవితం విలువ, దానికి నా విలువ ఎప్పుడు తెలుస్తాయి ఏంటో. సరే మరి బాయ్ రా, ఉంటాను. ప్రేమించుకోవాలంటే గుండెల నిండా ప్రేమ ఉంటే సరిపోతుంది అనుకున్నా, కానీ ఆ ప్రేమని ఇంట్లో చెప్పే ధైర్యం కూడా ఉండాలని మనకు తెలియలేదు. మన ప్రేమని ఇంట్లో చెప్పలేము, అలానే లేచిపోలేము. మనకి నచ్చిన ప్రపంచం వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చూపించే ప్రపంచం మనకి నచ్చదు. ఇదేదో సూసైడ్ కేసులో ఉందే, వీళ్ళ సంగతి ఏంటో చూడాలి. హలో బాస్, మేము చచ్చిపోదామని డిసైడ్ అయ్యాం. దయచేసి మమ్మల్ని కాపాడడానికి ట్రై చేయకండి. అంత లేదు, నేను వస్తున్నది మిమ్మల్ని ఆపడానికి కాదు, ఈ సిగరెట్ వెలిగించుకోవడానికి. అగ్గిపెట్టుంటే ఇస్తావేమోనని. భయ్యా అసలుకే పిచ్చ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం, మమ్మల్ని వదిలే. ఓకే, తప్పుగా అర్థం చేసుకోకే, నాకు అగ్గిపెట్టి చాలా అవసరం. అసలు ఎవడరా బాబు నువ్వు మమ్మల్ని తప్పుతున్నావు? అలా అనక బాస్, అవసరానికి అప్పిచ్చేటోడు, సిగరెట్కి నిప్పిచ్చేటోడు ఆ దేవుడితో సమానమంట. ఆ మంట ఏదో ఇవ్వచ్చుగా. మేము కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. నీకు మ్యాటర్ అర్థం కావట్లా. దమ్ము లేని ప్రతివాడికి తను కాల్చుకోవడానికి ఫైరే కావాలి, దమ్మున్న నాలంటోడికి దమ్ము పేకాలంటే ఫైరే కావాలి. దీనమ్మ జీవితం, మేము ఉన్న పొజిషన్ ఏంటి, మీరు మమ్మల్ని అడుగుతున్నదేంటి? సరే మమ్మల్ని ఏం చేయమంటావు? అగ్గిపెట్టిస్తే చాలు. నా దగ్గర అగ్గిపెట్టి లేదు. ఏంటి ఎక్స్ట్రాలా? ఈ విషయం ఇందాకే చెప్పొచ్చుగా, ఇంకెవరినైనా అడిగుండేవాడిని. షిట్, నా టైం అంతా వేస్ట్ చేసావు. నిప్పిచ్చి ఆదుకుంటావు అనుకున్నా, కానీ నువ్వేంటి ఇలా ఆడేసుకున్నావు? సర్లే, అగ్గిపెట్టి ఎలాగో లేదు, ఏదో కామెడీ చేస్తున్నారు కదా, త్వరగా చేసేయండి, చూసి వెళ్ళిపోతాను. హైట్ సరిపోద్దా, ఇంకా పైకి వెళ్తారా? నువ్వు ఇక్కడే ఉండు, వీడి పని చెప్తా. మంట మంట అని చెప్పి కింద నుంచి ఎందుకురా మాకు మంట పెడుతున్నావు అప్పటి నుంచి? అసలు మేమేం చేస్తున్నామో తెలుసా ఇక్కడ నీకు? సూసైడ్ రే, సూసైడ్. అసలు ఓ మనిషి చనిపోవాలంటే ఎంత టెన్షన్ ఉంటుందో నీకు తెలుసా? దూకాక చస్తామో చామో అన్న టెన్షన్, మేము చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఇంట్లో తెలుస్తుందో లేదో అన్న టెన్షన్, చనిపోయాక నలుగురు మా గురించి ఏమనుకుంటారో అన్న టెన్షన్. ఇన్ని టెన్షన్స్ మధ్యన మేము సూసైడ్ చేసుకుంటుంటే అది నీకు కామెడీ? ఓ పక్క మేము కడుపు మంటతో ఉంటే నీకు సిగరెట్కు మంట కావాలి. నాకు అసలు సిగరెట్ అలవాటే లేదు. అవును, కామెడీయే. రేపో మాపో పోతారని తెలిసి కూడా ధైర్యంగా ప్రాణాల కోసం పోరాడుతున్న లక్షలాది మందికి ఏ రోగం లేకుండా పోవాలనుకుంటున్న మిమ్మల్ని చూస్తే కామెడీయే. 24 గంటలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మిమ్మల్ని చూస్తే కామెడీయే. మామూలు కామెడీ కాదు, జబర్దస్త్ కామెడీ. ఏంట్రా అన్నావు? దూకేకి చస్తావో చావని టెన్షనా? అసలు ఇప్పుడు మీరు బతికున్నారా? సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడే మీరు చనిపోయారా? మా ప్రాబ్లం మీకు తెలియదు భయ్యా. తొక్కలో ప్రాబ్లం అదేంటైతే నాకెందుకు? అయినా ఒక ప్రాబ్లం సొల్యూషన్ మనిషి ప్రాణాలు తీసుకోవడం అయితే అటువంటి ప్రాబ్లం వినడానికి కూడా నేను ఇష్టపడను. ఆనంద్,
అసలు మనం దేనికొచ్చా నువ్వేం చేస్తున్నావు? మన బాధ వీళ్ళెవ్వరికి అర్థమవుదురా, చచ్చిపోదాం. ఆనంద్ వస్తున్నావా లేదా? చూడు ఆనంద్, నేను లేకుండా నువ్వు బ్రతకగలవేమో కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. రా, లేదంటే బుల్లెట్లు మొత్తం దించేస్తా. ఎవడ్రా నాయనా నువ్వు అసలు? మాకు తగులుకున్నావు, మా చావు మమ్మల్ని చావని. డైలాగ్ లాపి అమ్మాయిని రమ్మని చెప్పు. ప్లీజ్ ప్లీజ్ ఏం చెయ్యొద్దు. తనేం చేయకండి ప్లీజ్. ఏంటి రావా? వీడి బుర్ర తూట్లు తూట్లు అయిపోద్ది. పర్లేదా? ఎంతసేపు అండి ఇలా? అడగండి. సార్, మీలో అంజలి పేరెంట్స్? మేమే. చెప్పండి. ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు పిలిపించారు? సారీ సార్, గంట క్రితం మీ పిల్లలిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. ఎవడా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మా పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? రాజేష్, నువ్వేంటి ఇక్కడ? వీడెవరు చూడు ఏం వాగుతున్నాడు. అంజలి ఎక్కడ? అంజలి ఎక్కడ? అంజలి ఎక్కడ? చెప్పరా, చెప్పు. ఆయన చెప్పింది నిజమే అంకుల్. పాపం లవ్ మ్యాటర్ అండి సార్. నేను చాలా ట్రై చేశాను, కానీ కాపాడలేకపోయాను. వాళ్ళ ప్రేమను మీరు అర్థం చేసుకోరన్న బాధతో. ప్రేమను ఒప్పుకోపోతే చనిపోతారా? ఒప్పుకోలేదని చనిపోలేదు సార్, వాళ్ళ ప్రేమను మీతో చెప్పుకోలేక చనిపోయారు. వాళ్ళ ప్రేమను మీకోసం చంపుకోలేక చనిపోయారు. అంటే మీరు చచ్చిపోతారేమన్న భయంతో ఎవరినో తీసుకొచ్చి ప్రేమించామని చెప్పగానే పెళ్లి చేసేయాలా? ఎవడు చెప్పాడు సార్? ఎవడు చెప్పాడు పెళ్లి చేసేయమని? ఇక్కడ ప్రాబ్లం పెళ్లి కాదు సార్, మీ కూతురు, మీ కూతురి ప్రేమ. మీ కూతురు వాడు ఎవరినో చచ్చిపోయేంతగా ప్రేమించింది, కానీ ఆ విషయం మీకు తెలియలా. కూతురుకి హ్యాండ్ బ్యాగ్, ఆండ్రాయిడ్ ఫోన్ కొనిస్తే సరిపోదు సార్, తన మనసులో ఏముందో తెలుసుకోగలగాలి. అది తండ్రిగా మీ బాధ్యత. డైలాగులు బాగానే చెప్తున్నావు, నీకేం పోయిందిలే. వాళ్ళ మటుకు వాళ్ళు మంచి చెడు చూడకుండా ఎవరినో ప్రేమించేస్తారు. వాళ్ళకి మేము పెళ్లి చేసేయాలి. ఇరుగు పొరుగు వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది మేము. గ్రేట్ సార్, మీరు మీ కొడుకు పోయాడని తెలిసి కూడా ఇరుగు పొరుగుల గురించి ఆలోచిస్తున్నారు చూసారా? హ్యాట్స్ ఆఫ్. నాకు చిన్న డౌట్ సార్, కొడుక్కి తలకొరు మీరే పెడతారా లేకపోతే ఇరుగు పొరుగులతో పెట్టిస్తారా? అంటే సొసైటీతో సంబంధం లేకుండా ఎలా పడితే అలా బతికేమంటావా? ఏం చేసింది సార్ సొసైటీ? ఏం చేయగలిగింది? మీ పిల్లల ప్రేమను మీకు తెలిసేలా చేసిందా? కనీసం మీ పిల్లల చావును ఆపగలిగిందా? లేదే. మీ పిల్లలు పోయారు ముర్రో అని నేనంటుంటే సొసైటీ సొసైటీ అంటారేంటి సార్? మీరు కనిపించిన పిల్లల గురించి మాట్లాడడం మానేసి కనిపించిన సొసైటీ గురించి మాట్లాడతారేంటి సార్? అసలు మీ మాటలు వింటుంటే వాళ్ళ ప్రేమను మీకు తెలియజేయకపోవడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది. వాళ్ళని మీరే చంపేశారు సార్, మీరే చంపేశారు. చచ్చిపోతారా? మీరు ఒకేసారి చచ్చిపోతారా? కానీ మేము మాత్రం గుండెల పైలేలా ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారా? ఏడుస్తూనే ఉంటాం.
కూతురు చనిపోతేనే గాని మీ కూతురు ప్రేమ బయటపడలేదన్నమాట. ఇప్పుడు వెళ్ళి దాని సవాల్ని అడగండి, నీ మనసులో ఏముందమ్మా అని. థ్యాంక్స్ బాబు, ఇప్పటికైనా వీళ్ళకి పిల్లల విలువ తెలిసేలా చేసావు. కనీసం శవాలు ఎక్కడున్నాయో చెప్పు బాబు, చెప్పు బాబు. ఎందుకురా చస్తారు? ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? మీ ప్రాణాలు కేవలం మీవేనా? మర్యాదగా ఇట్రండి, నేను మీకన్నా మెంటలోని కోసేసుకుంటా. ఏరా నమ్మట్లేదా? అయ్యో బ్లడ్. ఏరా ముక్కు మొహం తెలియని నా ప్రాణాల మీద మీకు ఇంత ఆశ ఉన్నప్పుడు మీ ప్రాణాల మీద మీకు ఎంత ఆశ ఉండాలరా? ఏంటి లవ్వేనా? అదే ఏంటుంది ప్రేమంటే? కలిసి బ్రతకడం, ప్రేమను బ్రతికించడం రా, అంతేకాని మీతో పాటు చితికి తీసుకువెళ్ళడం కాదు. భయ్యా మా ప్రేమను బతికించుకోవాలని మాకు ఉంది భయ్యా, కానీ మా ఇంట్లో ఒప్పుకోరు. అందుకని ఇలా చేస్తారా? మీరు చనిపోయి మీ ప్రేమ విషయాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేయాలనుకుంటున్నారు. బ్రతుకుండి మీ ఇంట్లో నలుగురికి తెలియజేయలేరా? వాళ్ళకి తెలుసు, మా ప్రేమ విషయం వాళ్ళకి తెలుసు, అయినా వాళ్ళు ఒప్పుకోరు. మా సంతోషం, మా ఆనందం కన్నా వాళ్ళకి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. సరే నాకొక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్. నేను ఒప్పించలేకపోతే ముగ్గురం కలిసి ఇక్కడికే వద్దాం, ఇక్కడి నుంచి దూకేద్దాం, సరేనా? నానా మేమిద్దరం ప్రేమించుకున్నాం. అంకుల్ మేమిద్దరం జీవితాంతం ఇలానే కలిసి ఉంటాం. ఈ విషయం మీకు చెప్పలేక గంట క్రితం సూసైడ్ చేసుకోబోయాం ఫూలిష్ గా. ఇదిగో ఈ అన్నయ్య కాపాడి మీ ముందుని ఇలా నిలబెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు, ఎందుకు వచ్చావో తెలీదు. విషాదాలతో నిండాల్సిన మా కుటుంబాలలో ఆనందాన్ని నింపాం. అంటే సార్ మీరు ఒప్పుకుంటున్నట్టేనా? సూపర్ సార్, మీరు నా మీద నమ్మకంతో వీళ్ళిద్దరినీ కలిపారు. వీళ్ళేదైనా తేడా చేస్తే చెప్పండి, నేను చూసుకుంటా. అంతా నీ వల్లే బాబు. నాదే ఉంది సార్. వీళ్ళకి జీవితం విలువ తెలియచేశాను, మీకు వీళ్ళ విలువ తెలిసేలా చేశాను. మీరు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు, అది చాలు సార్. సరే సార్, నేను బయలుదేరుతాను. హలో, వస్తున్నానే. వచ్చేదారిలో కొంతమంది జీవితం మీద క్లారిటీ లేక కొట్టుకుంటుంటే తప్పు నాన్న, అలా చేయకూడదని నా స్టైల్లో చెప్పొస్తున్నాను. బుడ్డోడికి గన్ను, నీకు సర్దార్ గబ్బర్ సింగ్ టికెట్స్ కూడా తెస్తున్నానే. జీవితం అసలు మేము ఉండే ప్రెస్టేషన్ ఏంటి? యాక్షన్. యాక్షన్. బాస్ చచ్చిపోవడానికి డిసైడ్ అయ్యాం. మనం చూసినంత సరే